వావ్ గోపి, నువ్వు సూపర్. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు నా సత్తా చూడు. భయపడింది. వావ్ చిరు వావ్, నువ్వు కూడా సింహంలాగా భలే గర్జిస్తున్నావు. అచ్చసలు అలాగే. ఎందుకంటే పోయిన జన్మలో నేనొక సింహం. వచ్చేసాడు వీడు సింహం అంట. అంతేకాదు, నేను పోయిన జన్మలో పిల్లిగా పుట్టాను. అది సింహాన్ని భయపెట్టింది. ఏమైందమ్మా? అరే, మీరు చాలా ఇంటెలిజెంటే. గత జన్మ గురించి కూడా తెలుసుకున్నారు. మీకు మీ పోయిన జన్మ గురించి తెలీదా? అరేరే, అదేమి లేదు. కానీ నా స్టోరీలో ఉన్న ఒక క్యారెక్టర్ కి దాని గురించి తెలుసు. ఏంటా క్యారెక్టర్? అతను ఏం చేశాడు చెప్పండమ్మా. అందుకు నువ్వు స్టోరీ వినాల్సి ఉంటుంది. ఇట్స్ స్టోరీ టైం విత్ సుధా అమ్మా. ద ప్రిన్సెస్ హూ వాస్ ఏ బర్డ్. విజయనగరంలోని మహారాజు విద్యాధరుని కుమార్తె రాకుమారి పద్మ ఇప్పుడు పెద్దదయ్యింది. ఇంకా తన అందం గురించి చాలా దూరం వరకు వ్యాప్తి చెందింది. అందువల్ల ఎన్నో రాజ్యాలకు చెందిన రాకుమారులు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. కాని రాకుమారి పద్మ వివాహం అంటే చాలు నిరాకరించేది. దాని వెనుక ఒక వ్యత్యాసమైన కథ ఉంది. చూడండి యువరాణి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి తరచుగా సంబంధాలు వస్తున్నాయి. కానీ మీరేమో ఎవరూ నచ్చట్లేదని చెప్తున్నారు. నాన్న, నాకు మీరు తప్ప ఇంకొక మగవాడి మీద నమ్మకం లేదు. అందుకని నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను. కానీ జీవితాంతం ఒంటరిగా ఎలా జీవిస్తావు తల్లి? నేను నిన్ను బతిమాలుకుంటున్నాను. ఒక మంచి అబ్బాయిని నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. రాకుమారి ఏ మగవాడిని అస్సలు నమ్మదు. ఈ విషయం మంటలా అన్ని వైపులా పాకిపోయింది. ఈ విషయం పక్క రాజ్యమైన ఉత్తమ్ నగర్ రాకుమారుడు వెంకటికి కూడా తెలిసింది. అంతా తెలిసినప్పటికీ అతను రాకుమారిని చూడాలనుకున్నాడు. కాబట్టి మారువేషంలో విజయనగరానికి చేరుకున్నారు. యువరానికి మొగోళ్ళంటేనే అస్సలు నచ్చరని విన్నాను. అలాంటి దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. అయితే ముందు ఆ కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరి దగ్గర అడుగుతాను? ఇక్కడ ఎవరి దగ్గర అడుగుతాను? అరే మొన్న ఈసారికి వదిలే, ఇంకోసారి నేను నీపై ఎక్కువ భారాన్ని వేయను. కాపాడండి. అరే కాస్త ఆగండి. అరే ఏంటి చెప్పు. నువ్వు బాగుండాలి బాబు. ఇంత వేగంగా వచ్చి కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఏంటి? మర్యాద తెలిసిన వాళ్ళ ఉన్నావు. సరే, నేను బయలుదేరుతాను. లేకపోతే అంతఃపురానికి చేరుకోవడానికి సమయం పడుతుంది. భవనానికా? నేను సరైన వ్యక్తి దగ్గర వచ్చి పడ్డాను. ఎవడి దగ్గరే నేను అడుగుతాను. బామ్మా, బామ్మా ఆగండి. బామ్మా, అది ఇవ్వండి, నేను మోస్తాను. నువ్వు చల్లగా ఉండాలి బాబు. ధన్యవాదాలు బామ్మా. అదంతా సరే గాని మీరు భవనంలోనే పనిచేస్తున్నారా? అవును బాబు. ఓ, అలాంటే మీకు ఖచ్చితంగా యువరాణి పద్మ తెలిసే ఉంటారు. బాగా తెలుసు. అది చిన్నప్పటి నుంచే తెలుసు. బామ్మా, మీరు తప్పుగా అనుకోలేదంటే మీ దగ్గర ఒక విషయం అడగనా? అడుగు బాబు. అయితే ఇది చెప్పండి, ఆ యువరాణి పద్మ ఎందుకు మొగోళ్ళని ఇంత ద్వేషిస్తున్నారు? ఏమని చెప్పమంటావ్? దానికి ఒక పెద్ద కథే ఉంది. వెళ్లే దారి కూడా దూరమే. కథ వింటూ వెళ్తే వెళ్లే దూరం కూడా మనకి అస్సలు తెలియదు. సరే బాబు, చెప్తాను. ఈ యువరానికి తన చిన్నప్పటి నుండే ఒక దాసి మీద ప్రేమ ఎక్కువ. ఆ దాసియే తనని చిన్నప్పటి నుంచి బాగా చూసుకుంది. ఆ సమయంలోనే మన యువరానికి ఆవిడ ప్రతిరోజు ఒకే కథ చెబుతూ వచ్చింది. ఆ కథ అందమైన ఒక మైనా కుటుంబానికి చెందినది. ఆ కథలో అందమైన మైనా, తన భర్త, పిల్లలు ఉండేవారు. అందరూ సంతోషంగా వాళ్ళ గూట్లో నివసిస్తూ ఉండేవారు. అనుకోకుండా ఆ చెట్టుకి ఒకరోజు నిప్పంటుకుంది. పాపం మైనా తన భర్తతో చెప్పింది,
తనని తన పిల్లలని భద్రమైన చోటికి తీసుకువెళ్ళమని. కాని తన భర్త ఏమనుకున్నాడంటే ఎలాగో నిప్పు త్వరగా ఆరిపోతుందనుకున్నాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ చెట్టుతో పాటు మైనా తన పిల్లలు కాలి బూడిదైపోయారు. కాని తన భర్త అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. మైనా మొగుడు చేసింది పెద్ద ద్రోహం. ఇలాగే యువరాణి కూడా అనుకుంటుంది. ఒకే కథని ప్రతిరోజు వినడం వల్ల అదే నిజమని నమ్ముతోంది. ఆ తర్వాత మెల్లమెల్లగా తనేమనుకుందంటే అంటే తన ఈ జన్మ ఆ మైనా మరు జన్మ అనుకుంటోంది. పోయిన జన్మలో తన భర్త తనకి అంత పెద్ద ద్రోహం చెయ్యడం వల్ల తనిప్పుడు అందరు మగవాళ్ళు అలాగే అని అనుకుంటోంది. విషయం ఇదన్నమాట. బామ్మా, భవనం వచ్చేసింది. కథ చెప్పినందుకు ధన్యవాదాలు. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అలాంటి యువరాణి మొగోళ్ళని ద్వేషించడానికి కారణం ఇదన్నమాట. యువరాణి మనసులో ఉన్న ఆ ద్వేషం మర్చిపోయేటట్టు నేను ఏదో ఒకటి చెయ్యాలి. మహారాజా, నేనొక రచయితని. నా దగ్గర రంగురంగుల పాతకాలపు దేశం విదేశం అన్ని చోటుల గురించిన కథలు ఉన్నాయి. మీరు ఆజ్ఞ ప్రకటించారంటే ఆ కథలంతా మీ దగ్గర చెప్తాను. తప్పకుండా నేను ఆజ్ఞాపిస్తున్నాను. కాని మహారాజా, ఒకే ఒక షరతు. ఏంటా షరతు? నేను ఏ ఒక్క అమ్మాయి దగ్గర మాట్లాడను. అలాగే నా కథని కూడా ఏ ఒక్క అమ్మాయికి చెప్పను. ఇదేం షరతు? దీనికి కారణమేంటో నేను తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా మహారాజా. నేను కథల కోసం దేశం విదేశం తిరుగుతూ ఉన్నప్పుడు నేను అప్పుడొక సాధుని కలిశాను. అప్పుడు నేను చేసే పనులంతా చూసి ఆయన నా దగ్గర ఒక మాట చెప్పారు. నేను పోయిన జన్మలో నేనొక మొహమైనాగా ఉన్నానంట. అలాగే నా పెళ్ళం పిల్లలతో నేనొక చెట్టు మీద ఉన్నానంట. ఒకరోజు ఆ చెట్టుకి నిప్పు అంటుకుందంట. అప్పుడు నా పెళ్ళం మా అందరిని ఆ నిప్పులో వదిలేసి తను వెళ్ళిపోయిందంట. నేను తన దగ్గర మా అందరినీ కాపాడమని చెప్పాను. కానీ తను నా మాటలేమీ పట్టించుకోలేదు. తను మాత్రం తన ప్రాణం కోసం పారిపోయింది. ఎప్పుడు ఈ విషయం నాకు తెలిసిందో అప్పటి నుంచి అమ్మాయిని చూస్తేనే నాకు చిరాకు. అందుకే నేను ఎప్పుడూ పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. చాలు, ఆపుతావా? నీకు ఎంత ధైర్యం ఉంటే నా కథనే దొంగలిస్తావు? నువ్వేవి రచయితవి కాదు, దొంగోడివి. సైనికులారా, వీడిని ఖైదు చెయ్యండి. మహారాజా అబద్ధం చెప్తున్నాడు. ఈ కథ నాది, వాడిది కాదు. ఇంకా వదిలేసి వెళ్ళింది నేను కాదు, వీడే వదిలేసి వెళ్ళాడు. నేనే అది. పోయిన జన్మలో నీ భార్యని. లేదు మహారాజా, నేను చెప్పిన కథ నిజమైనది. ఈవిడ మీ దగ్గర అబద్ధం చెప్తున్నారు. లేదు, నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. రాకుమారి పద్మ ఇంకా రాకుమారుడు వెంకట్ గొడవ కాస్త కూడా ముగింపుకు వచ్చేలా లేదు. ఇద్దరూ వారి కథ నిజమని అనుకున్నారు. మహారాజు విద్యాధర్ ఇది చూశాక ఏదో ఆలోచించి వాళ్ళిద్దరి గొడవని ఆపాలని అనుకున్నాడు. ఆపండి. ఇది నా రాజభవనం. ఒకరి వల్ల ఈ చోటుకున్న గౌరవం తగ్గిపోకూడదు. దానికోసమే మీ ఇద్దరికి శిక్ష పడుతుంది. క్షమించండి మహారాజా. క్షమించండి మహారాజా, కానీ మీ రాజ్యంలో ఈ న్యాయం ఏంటి? నేను ఒకే ఒక షరతే కథ పెట్టాను. నా కథని ఏ ఒక్క అమ్మాయి దగ్గర చెప్పను అని. నా షరతుకి అవమానం కలిగింది. అది చాలదన్నట్టు నన్ను ఖైదు కూడా చేశారు. సరే, నన్ను ఖైదు చేశారు కదా, మీరు నిర్ణయం ఏంటో చెప్పండి. మా కథల్లో ఎవరి కథ నిజమని మీరే చెప్పండి. నేను చెప్పిందా లేదా యువరాణి పద్మ చెప్పిందా? నీతి న్యాయం మీద నీకు చాలా జ్ఞానం ఉంది. నువ్వేమీ మామూలు యువకుడివి కాదు. త్వరగా నువ్వెవరో నిజాన్ని చెప్పు. ఇది మహారాజు ఆజ్ఞ. రాజ్ కుమార్ వెంకట్, మీరా? మహారాజా, మహారాజా, ఈయన మన పక్క దేశం యొక్క ఉత్తమ్ నగరం యొక్క యువరాజు వెంకట్. చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు కూడా. ఓ అలాగా, ఇదే నా విషయం. సరే, ఇప్పుడు నేను నా నిర్ణయం చెప్తాను. అంటే రాకుమారి పోయిన జన్మలో అంటే తన భర్త మొగమ్మైన ద్రోహం చేసినట్టు చెప్తోంది. అయితే యువరాజు వెంకటి యొక్క కథ ద్వారా తనకి ద్రోహం చేసింది తన భార్య మైనా. పొరపాటు ఎవరు చేసినా సరే మీ ఇరుగురికి బాగా తెలుసు అది పొరపాటు అని. అలాగే ఈ జన్మలో ఈ విషయం మీ ఇద్దరికీ తెలిసింది. అవును మహారాజా. నాకు సంబంధించినంత వరకు పోయిన జన్మలో మీరిద్దరూ ఎవరు ఏ పొరపాటు చేశారు అని నాకు ముఖ్యం కాదు.
ముఖ్యమైనది ఏంటంటే ఈ జన్మలో మీరిద్దరూ ఏం చెయ్యాలి అది మాత్రం ఆలోచిస్తే పోయిన జన్మలో చేసిన తప్పుని ఈ జన్మలో సరిదిద్దుకోవచ్చు. అదెలా కుదురుతుంది మహారాజా? మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత మీరిద్దరూ కలిసి మళ్ళీ ఆ తప్పు గురించి మాట్లాడకుండా సంతోషంగా ఉండండి. పద్మ, వెంకట్ మహారాజు గారు చెప్పింది బాగా అర్థం చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి వివాహం జరిగింది. తర్వాత ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా జీవించారు. అమ్మా, పద్మ వెంకట్ లాగా నాకు పోయిన జన్మ విషయాలు అర్థమయ్యాయి. ఏం అర్థమైంది? అదే పోయిన జన్మలో షేరో సింహంగా పుట్టుంటాడు, కానీ ఏ జన్మలో మాత్రం ఎలుకే. దీన్ని చూడండి. ఏం పర్వాలేదు, ఊరుకో షేరో. నువ్వు సింహంగా ఉన్నా ఎలుకగా ఉన్నా సరే, నువ్వు ఎప్పుడూ నా మిత్రుడివే. అలాగా? ఆగు, వస్తున్నాడు. ఆగు, ఆగు. If you like this video, subscribe to our channel Murthy Media. పట్టు మట్టలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగిను నిజంగా నిజంగా కథ వినిపించెను. వచ్చా నేను పుల్పు తీపి తినిపించెను. చిన్నారి పిల్లను అమ్మమ్మ నానమ్మను, చిన్నారి పిల్లను అమ్మమ్మ నానమ్మను. చిటికెలో మాటతో చక్కని నిజం చెబుతాను, గాలిని అవుతాను, ఒక కిటికీ తెరుస్తాను, వేలు పట్టుకుని తోడుగా నడుస్తాను, చికటి చీకట్లో దీపంలా వెలుగుతా, వాకిలితో మట్టిలో సువాసన పంచుతా.